తెలంగాణలో బీసీ సంఘాల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. బంద్కు టీజీఎస్, ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. దీంతో ఉదయం నుంచి జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు దీపావళి పండగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం జేబీఎస్ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, రైట్ యామ్ని మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు అన్ని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఇతర అన్ని సంఘాలు కూడా ఈ బంద్కు పూర్తి సంపూర్ణ మద్దతునైతే ప్రకటించాయి. ఇప్పటికే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ఆల్ పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు సైతం ఇందులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జేబీఎస్ వద్ద ఉన్నాము. జూబ్లీ బస్టాండ్ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇతర జిల్లాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఉదయం 6 గంటలకే బంద్ ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్యాసింజర్స్ అంతా కూడా బస్సుల కోసం వెయిట్ చేసినటువంటి దృశ్యాలను మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. కెమెరామెన్ బాలాజా దృశ్యాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ కొనసాగే అవకాశం ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చాలామంది మొగ్గు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆన్లైన్లో రిజర్వేషన్ బుకింగ్ చేసినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆ ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెట్ల కింద సేద తీరుతున్న